హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం, 63 మంది ప్రాణాలు గాల్లో. పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేపాల్లో ఘోర ప్రమాదం జరిగింది. రహదారిపై కొండ చర్యలు విరిగిపడి 2 బస్సులు నదిలో కొట్టుకొని పోయాయి. 2 బస్సుల్లోని డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున నేపాల్లోని మదన్ ఆశ్రిత్ హైవేపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో 2 బస్సులు అదుపు తప్పి త్రిశూల్ నదిలో పడిపోయాయి. ఘటనా స్థలిలో సెర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతోంది అని చిత్వాల్ జిల్లా చీఫ్ ఆఫీసర్ ఇంద్రదేవ్ యాదవ్ తెలిపారండి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోందని, అందుకే సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందన్నారు. ఇకపోతే శుక్రవారం తెల్లవారుజామున 3:30 ఆ ప్రాంతంలో నేపాల్ రాజధాని కాఠ్మాండుకు వెళ్తున్న ఏంజల్స్ బస్సు, గణపతి డీలక్స్ ప్రమాదానికి గురయ్యాయని అధికారులు తెలిపారు. గల్లంతైన బస్సులు వెతికేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ ఘటనపై నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ సంతాపం వ్యక్తం చేశారు. నారాయణ్ఘర్ ముగ్లిన్ రోడ్డు సెక్షన్లో అయితే కొండ చర్యలు విరిగిపడడంతో బస్సు నదిలో కొట్టుకొని పోయాయన్నారు. ఈ వార్త అనేది చాలా బాధ కలిగించిందన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా అయితే ఆయన తెలిపారండి. గల్లంతైన వారి ఆచూకీ కనిపెట్టాలని నేపాల్లోని హోమ్ అడ్మినిస్ట్రేషన్ సహా అన్ని ప్రభుత్వ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశాయి. ఇకపోతే కాఠ్మాండు నుంచి భరత్పూర్కు వెళ్లే అన్ని విమానాలను కూడా శుక్రవారం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారండి. మరోవైపు వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి వాహనాలు వరదల వల్లనే నేపాల్లో 62 మంది చనిపోయారని హోంశాఖ తెలిపింది. దాదాపుగా 90 మంది గాయపడ్డారని వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా గణనీయమైన ఆస్తి నష్టం సంభవించిందని పేర్కొందండి. కనీసం 121 ఇళ్లు నీట మునిగాయని తెలిపింది. నేపాల్ వ్యాప్తంగా 1000 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయని ఈ మేరకు నేపాల్ ప్రభుత్వం వివరించింది ఫ్రెండ్స్.